ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల ద్వారా పరిపాలన సాగట్లేదు. ఇది రాజకీయ పరిపాలన అంతకన్నా లేదు. ఇది రాజరికం పరిపాలన కొనసాగుతూ ఉంది. రాజరికంలో రాజే అన్నీ తానై పరిపాలించినట్టుగా ఇవాళ 1-2 కులాలు ఏకాధిపత్యంతో రాజరిక పాలన రాస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఉన్నారు. వాస్తవానికి ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యము రాజ్యాంగం ప్రకారము చట్టసభలు నడవాలి. ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకున్న వాళ్ళు ప్రజా సమస్యలు మాట్లాడాలి. ప్రజలకు కావాల్సిన వసతులు సమకూర్చాలనేది రాజ్యాంగంలో రాసుకుంటే దాని మీద ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు దానికే తూట్లు పడిసి తన రాజ్యరికానికి నాంది పలుకుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీసీలకు అవకాశం ఇస్తామని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 42% ఇస్తామన్నది వాళ్ళే. ఇవాళ మీరు చూశారు, ఈ 6 నెలల కాలంలో అసెంబ్లీలో కులగణన పేరు మీద కానీ, ఆర్డినెన్స్ల పేరు మీద కానీ, జీవోల పేరు మీద కానీ, బడ్జెట్ పేరు మీద కానీ, రకరకాల పేర్ల మీద, కోట్ల పేరు మీద కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో సాధ్యం కాదు, అది చట్టసభలలో పార్లమెంట్లో జరుగుతుందని చెప్పి మాట మార్చింది కాంగ్రెస్ పార్టీ. అంతకు ముందు జీవోల పేరు మీద, అసెంబ్లీ కులగణన పేరు మీద, డెడికేషన్ కమిషన్ పేరు మీద మేము వ్యవస్థని చట్టబద్ధ కల్పిస్తామని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేతులు ఎత్తేసింది. ఈ రాష్ట్రంలో దీనికి ఏమి చేసేది లేదు, ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంది. నిజంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడ రాష్ట్రంలో ఇదే రోల్ మోడల్ తెలంగాణకు దేశవ్యాప్తంగా మాట్లాడిన రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలి, జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి కేంద్రంలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు అదే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఏ ఒక్క రోజు కూడా పార్లమెంటులో మాట్లాడలేదు. రాహుల్ గాంధీ మాట్లాడలేదు. రాహుల్ గాంధీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. ఆయన కూటమి ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో కూడా ఒక్క సభ్యుడు కూడా మాట్లాడలేదు. కానీ ఓట్లు వేసుకోవడానికి, అధికారంలో రావడానికి బీసీల అవసరం వచ్చింది. బీసీల పేరు మీద ఓటు దండుకోవడము, అధికారం చేపట్టడమే ప్రధానంగా. ఇది వంచన కాదు, నయా వంచన దగా చేసి అధికారంలోకి వచ్చిందని మేము చెప్పదలుచుకున్నాము. నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి లేవు. ఇవాళ ఇక్కడ లేదని చెప్పినప్పుడు అక్కడైతే ఉన్నప్పుడు అక్కడెందుకు మాట్లాడతలేవు? నువ్వు ఇక్కడ మాట్లాడకుండా అక్కడ మాట్లాడకుండా పోతే ఇవాళ గ్రామాల్లో ఏం జరుగుతూ ఉందంటే, సాయీశ్వరాచార్య లాంటి వాళ్ళు ఆత్మహత్యల బలిదానాలకు సిద్ధపడతా ఉన్నారు. గ్రామాలలో జనరల్ స్థానాల్లో నువ్వు 17% రిజర్వేషన్ల పేరు మీద తీసుకొచ్చి నువ్వు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా, పబ్లిక్లో బయట పెట్టకుండా, నువ్వు ఏ జనగణన చేసినావో ఏ కులగణన చేసినావో చెప్పకుండా 17% ఎట్లా కుదించినవో ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇది చెప్పకపోతే ఇవాళ గ్రామాల్లో యువత జనరల్ స్థానాల్లో మేము బీసీలము ఎప్పుడూ పోటీ చేస్తూ ఉన్నాము, మాకు అవకాశాలు ఉన్నాయని చెప్పి నామినేషన్ వేయడానికి పోయినప్పుడు కిడ్నాపులు చేస్తారు. నామినేషన్ వేస్తే రెడ్లు ఏం చేస్తూ ఉన్నారు? కిడ్నాపులు చేయడమే కాదు, మూత్రాలు దాపించడము, లేకపోతే దాడులు చేయడము, లేకపోతే కొట్టడము, లేకపోతే అడ్డుకోవడము, నామినేషన్ పత్రాలు చింపడము. వీళ్ళ మీద ఎక్కడైనా చర్య జరుగుతుందా అంటే ఎక్కడ కూడా జరగట్లేదు. నువ్వు అడ్డుకునే దగ్గర చర్య తీసుకోవు, నామినేషన్ వేసే దగ్గర నువ్వు బందోబస్తు కల్పించవు, ప్రజాస్వామ్య హక్కులకి తూట్లు పడుస్తావు. ఇలా పార్లమెంట్లో లేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఇవాళ బీజేపీ దానికి అతీతమేమి కాదు, నాకు సంబంధం లేని అంశంలాగా బీజేపీ చూస్తూ ఉన్నది. నీ బీసీల పట్ల నీ బీజేపీ స్టాండ్ ఏందో ఇప్పటికి చెప్పలేదు. నువ్వు అసెంబ్లీలో నీ పార్టీ తరఫున తీర్మానంలో పాల్గొన్న బీజేపీ పార్టీ ఇవాళ దానికి ఎందుకు కట్టుబడి లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బయట సమాధానం చెప్పకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ అంశంలాగా, ఇది బీసీలకు సంబంధించిన అంశంలాగా మాకు సంబంధమే లేనట్టుగా బీజేపీ మాట్లాడుతూ ఉంది. పార్లమెంటులో చట్టం చేయకుండా ఈ రాష్ట్రానికి హక్కు లేదు, జీవో తీయడానికి, ఆర్డినెన్స్ చేయడానికి అని చెప్పిన బీజేపీ పార్టీ పార్లమెంట్లో బీసీల పట్ల ఏ ఒక్కరోజు మాట్లాడలేదు. నువ్వు పార్లమెంట్లో మాట్లాడవు, అసెంబ్లీలో మాట్లాడవు, గ్రామాల్లో మాట్లాడవు, బీసీల పేరు మీద ముసలికన్ని కారుస్తున్నది బీజేపీ పార్టీ. ఇది ద్వంద్వ వైఖరి ఇవాళ కనపడుతుంది. ఏంటంటే అణగారిన కులాలకి అగ్ర కులాలకి మధ్య జరుగుతున్న యుద్ధం లాగా మేము ప్రకటించబోతా ఉన్నాం. గ్రామాలలో అదే జరుగుతూ ఉన్నది. జనరల్ స్థానాలు మొత్తం గుంజుకొని పటేల్ పట్వార్లు, రెడ్లు, రావులు, దొరలు, జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు రాజ్యాంగం లేని రోజులలో ఏ రాజరిక పాలన అవుతుందో, ఏ జమీందారుల పాలన ఉందో ఇవాళ అదే గ్రామాల్లో జరుగుతూ ఉన్నది. మా బిడ్డలు పోయి వేసిన దగ్గర అడ్డుకోవడము, మాకు అవకాశం వచ్చిన దగ్గర
నిలబడకుండా పోవడము, నిలబడేయకుండా ఇది కొనసాగుతుంది. దీంట్లో బీసీ ప్రజాప్రతినిధులుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 34 నుంచి 23 తీసుకొచ్చింది. ఇవాళ 23 తీసుకొచ్చింది, 17% కుదించిందని మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల స్టాండ్ ఏందో చెప్పట్లేదు. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజల గురించి మాట్లాడినప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడతలేరు? బీసీ ఎజెండా ఎందుకు మాట్లాడతలేరు? బీసీ సమస్యల గురించి గ్రామాల్లో ఎందుకు మాట్లాడతలేరు? ఏం జరుగుతుందంటే పార్టీ పరంగా మేము అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు. పార్టీల పేరు మీద గుర్తులున్నాయని తెలుసు. ఏ రకంగా సర్పంచులు రేపు వచ్చి గెలిచిన వాళ్ళని ఏం చెప్తారు? ఈయన బోర్డు పెట్టుకుంటారా? ఈయన గెలిచిన వాడు అందరూ మా పట్టే మందలో ఈయన గొర్రెలు అన్నట్టు మా మందలో ఉన్నట్టు ఇవాళ ఎవడు గెలిచినా కూడా మాదే అని చెప్పుకోవడానికి నీ చట్టబద్ధత లేకుండా, ఇవాళ ఒక సామాజిక న్యాయానికి పాటించకుండా, ఇవాళ కేవలము బీసీ వాదం దెబ్బతీయడం కోసమే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము గ్లోబల్ సమ్మిట్ను తీసుకొచ్చింది. రాజకీయంగా బీసీలను బొందబెట్టడానికి ఇవాళ గ్లోబల్ సమ్మిట్ మీద ఇక్కడ ఆడుతూ ఉంది ఒక నాటకం. పార్లమెంట్ జరుగుతుంటే నీ స్థానం లేదన్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడవు, గ్రామాల్లో ఎన్నికలకు ప్రచారం చేయవు. ఇవాళ మొత్తం ప్రజాప్రతినిధులంతా గ్లోబల్ సమ్మిట్లో పాల్గొంటారు. సామాజిక న్యాయానికి ఏమో తూట్లు పడిచి జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ పడుతున్నారని తెలిసి ఆ గ్రామాలకు పోకుండా ముఖం చాటేసి గ్రామాలకు పోతే కొడతారు, తిడతారు, లేకపోతే అడ్డుకుంటారన్న పేరు మీద ప్రజాపాలనోత్సవాల సంబరాల పేరు మీద హైదరాబాద్లో చేసుకోవడం కాదు, గ్రామాలు చేసి చూడు ధైర్యం ఉంటే. మేము అదే అడుగుతున్నాం. గ్రామాల్లో మాట్లాడరు. ఇది 3 పార్టీల వైఖరి. బీసీ వ్యతిరేక పార్టీలుగా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి స్వతంత్ర బీసీలుగా ఇవాళ బయటికి రావాలి. ఆ పార్టీ భుజాల మీద జెండాలు మోస్తున్న బీసీ ప్రజాప్రతినిధులు కూడా సిగ్గు తెచ్చుకొని బయటికి రావాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా మీరు రాకపోతే మీరు ఎవరి జెండా మోస్తున్నారు, ఎవరి ఎజెండాతో పాల్గొంటున్నారు, ఇవాళ ఎవరి ఎజెండా ఇవాళ మీరు ముందు తీసుకుపోదలుచుకున్నారు? బీసీల పేరు మీద, బీసీ కోటాల పేరు మీద మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా టికెట్లు తెచ్చుకున్న మీరు బీసీలకు నష్టం జరుగుతూ ఉంటే బీసీలకు ఏం సమాధానం చెప్తారో బీసీ సమాజానికి, ఇవాళ బీసీ సమాజంకి ఇలా బీసీ ప్రజలను కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన చేతిలో మన కన్ను మోసుకునే విడిగా బీసీలకు బీసీల వ్యతిరేకలాగా ముద్ర వేయబోతా ఉంది అగ్ర కులాలు. ఆ కుట్రలో మీరు పావులు కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా బీసీ ప్రజాప్రతినిధులు బయటికి రావాలి. బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడానికి చలో ఢిల్లీలో ఉన్న పార్లమెంటును కొట్లాడాలి. రాజ్యాంగ సవరణ ద్వారా వస్తుందని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాడు కదా. ఇవాళ తమిళనాడులో అమలు అవుతున్నాయి అన్నప్పుడు ఇక్కడ ఎందుకు అమలు కావట్లేదు? ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీ బిల్లు పెట్టిన ప్రజాప్రతినిధులు, బీజీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారంటే 50% సీలింగ్ ఉంది కాబట్టి మేము చేయాల్సిందంతా చేశాము, ఇంకా మమ్మల్ని ఏం చేయమంటావు, మెరుగైన సూచన చేయమని మాట్లాడుతున్నారు కదా. 50% సీలింగ్ ఉండగానే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చింది, సీలింగ్ దాటింది, క్యాప్ ఓపెన్ చేశారని మాట్లాడిన మీరే మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏ ఉద్యమాలు జరగకుండా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు 42% రిజర్వేషన్ ఎందుకు రాకూడదు? అది చట్టసభల్లో పార్లమెంట్లో చట్టం చేసినప్పుడు 42% రిజర్వేషన్ గురించి ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులంతా ఐక్యపక్షం తీసుకోపోయి ఆ ప్రయత్నం చేయలేదు. మేము ఏం చేయమంటే మేము అదే చెప్తాం మొదటి నుంచి. ఈ రాష్ట్రంలో పార్టీలన్నీ ఒక్కతాటి మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక ప్రధాన ఎజెండా బీసీ ఎజెండాగానే పెట్టుకొని ఈ సమస్య 42% రిజర్వేషన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుపోవడానికి ప్రధానమంత్రి గారితో పార్లమెంటులో అన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలతో ఆడ చర్చించి బిల్లు పెట్టి సవరణ చేయాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా అది చేయకుండా మేము ఏం చేయాలో సూచన చెప్పండి అని చెప్పడం అంటే ఇది తప్పించుకునే మార్గమే, ఇది మోసం చేయడమే. ఇప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే పార్లమెంటు చట్టసభలో పెట్టండి, లేకపోతే బీసీ దోవులుగా మిగలకండి అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. ఈనాడు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలైనటువంటి చిక్కలపల్లి కేంద్రంగా 42% రిజర్వేషన్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చి తుంగలో దొక్కి మోసం చేసేటువంటి సంఘటన ఈ రాష్ట్ర ప్రజలకు బీసీలందరికీ తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు మొదలైనవి. ఈ డిసెంబర్ 1 నుంచి ఇప్పటికీ 9 రోజులు గడుస్తూ ఉన్నా కనీసం ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడేటువంటి సందర్భం లేదు. ఏమైంది మరి? మీరు ఇంతకాలం బీజేపీ కోర్టులో ఉందని చెప్పినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ మంత్రులు మరి ఈరోజు పార్లమెంటు నడుస్తున్నప్పుడు పార్లమెంటు వేదికగా మీరు ఎందుకు మాట్లాడలేరని ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్గా బీసీ పొలిటికల్ ఫ్రంట్ మా చైర్మన్ గారు బాలరాజు గౌడన్న గారు కానీ మాకు మొత్తం ప్రశ్నించడం జరుగుతుంది. ముఖ్యంగా బీసీ ప్రజానీకం అంతా, బీసీ ఓటర్లంతా, బీసీ ప్రజాప్రతినిధులు అందరూ ఒకటి గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, బీసీల మీద ప్రేమ లేదు. బీసీల యొక్క ఓట్లు దండుకోవడం కోసం వేసినటువంటి దొంగ లంగా లత్కో లఫంగ్ వేషాలని తెలియజేస్తూ ఉన్నాను. వార్డులో ఏ ఒక్క పార్టీ అధినేత కానీ, ఏ ఒక్క పార్టీ అధ్యక్షుడు కానీ, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ చిత్తశుద్ధి లేదు. ఈ వెధవలకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో బీసీలకు 40% రిజర్వేషన్ స్థానిక సంస్థలనే కాకుండా
విద్యా ఉద్యోగాల్లో కూడా రాక అలమటిస్తుంటే, ఉద్యోగాలు రాక పిల్లలు పూర్తిగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటే, కనీసం ఈ గాడిదలు ఇంతమంది ఎమ్మెల్యేల నుండి, ఇంతమంది ఎంపీల నుండి, ఇంతమంది రాజ్యసభ సభ్యుల నుండి కూడా ఒక్కడు కూడా పార్లమెంట్లో ప్రస్తావించకపోవడం, పార్లమెంట్లో లేవనెత్తకపోవడం ఎంత సిగ్గుచెట్టు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టినప్పుడు గతంలో ఉన్న ఎంపీలు ప్రైవేట్ బిల్లు పెట్టి మాట్లాడారు బీసీ ఎంపీలు. మరి ఈరోజు మీకు ఎందుకు ఆ చేయలేదు? ఎందుకు మీకు ఆ ధైర్యం లేదు? ఓట్లు ఏమైనా మీకు ఏమైనా ఓసీలు వేసిరా? ఓట్లు ఓసీలు వేస్తే మీరు ఎంపీలు అయిపోయినరా? 60% ఉన్న బీసీ బిడ్డలు వేస్తే మీరు ఎంపీలు ఇప్పుడు పార్లమెంట్లో కూర్చున్నారు కదా. వాళ్ళ పుణ్యవాణి రాజ్యసభ సభ్యులై మీరు అక్కడ ఉన్నారు కదా. 6 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 17 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి. మీరు బతికిరా సచ్చిరని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక్కరికి నోరెందుకు లేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం. బొందలగడ్డల మీద, రోడ్ల మీద, ఫ్లైఓవర్ల మీద గొర్రెల గురించి, బర్రెల గురించి, కుక్కల గురించి, నక్కల గురించి, జనాభా లెక్కల గురించి మాట్లాడే మీరు ఎందుకు ఇట్లాంటి సందర్భంలో ఎందుకు రేజ్ చేయట్లేదని నేను అడుగుతా ఉన్నాను. ఇది రేజింగ్ ఇష్యూ కదా. వీళ్ళంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి 42% రిజర్వేషన్ ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊర్లో జనరల్ వస్తే కనీసం బీసీకి ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఆడ ఇనానమస్ చేసిరు. ఏ సామాజిక వర్గం నేను చెప్పను. ఇనానమస్ చేసిరు. ఆడ ఎందుకు ఒక బీసీ ఇనానమస్ చేయలేకపోయారు? అందుకే బీసీ ప్రజలారా ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఊళ్ళలో బీసీ రిజర్వేషన్ వచ్చిన కాడ, ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన కాడ ఓసీలని, రెడ్లని, వెలమని ఎదిరించి రాజకీయం చేయాలనుకునేటువంటి ఏ ఒక్క నాయకుడు ఎంట ఓసీలు ఉండట్లేదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ వాళ్ళు మద్దతు తెలిపినట్టు తెలుపుతారు. వాళ్ళు ఎవరైతే వీక్ ఉంటారో, ఎవరైతే ఈ రెడ్లు, ఎవరైతే ఈ వెలమలు, ఎవరైతే ఎట్లా మాట చెప్తే వాళ్ళ మాట వినే వాళ్ళ వెనకాల తిరుగుతురు. పార్టీ ప్రకటించి అభ్యర్థిని పెట్టినా కూడా అభ్యర్థి సపోర్ట్ చేయట్లేదు. చాలా ఊళ్ళలో నడుస్తున్న తతంగం తంతి ఇది మీరందరూ గ్రహించాలి. ఇట్లనే ఉంటే రాబో కాలంలో బీసీలు రాజకీయంగా పూర్తి స్థాయిలో చేయబడతారు. ఈ రాష్ట్రంలో వాడిచ్చే 1000 రూపాయలకో, వాడిచ్చే కోట సీసకో, వాడిచ్చే ఇంత బువ పెడితే ఓటు వేసేంతటువంటి దీనస్థితిలో మీ ఓటును నమ్ముకోకండి. మీ ఓటును నమ్ముకుంటే మన కన్న తల్లిని నమ్ముకున్నట్టు, ఓటు అమ్ముకుంటే మన భవిష్యత్తును నమ్ముకున్నట్టు, ఓటు అమ్ముకుంటే మన పిల్ల తరాలను నమ్ముకున్నట్టు. ఓటు అమ్మకానికి లేదు. ఓటు వేసి రాజ్య అధికారంలో ఉండడానికి, మన కోసం, మనకు పనిచేయడం కోసం మన ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలారా బీజేపీ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరిని, కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గమైనటువంటి మోసపూరిత వాదనని, బీఆర్ఎస్ యొక్క గోడ మీది పిల్లి తత్వటువంటి విధానాన్ని, అదేవిధంగా కేసీఆర్ గారు ఎర్రబెల్లి పిలిపించుకొని ఎర్రబెల్లి ఇనానమా చేసుకొని మనం ఈ నుంచి మనం పుంజుకోవాలని చెప్తున్న కేసీఆర్, బీసీ బిడ్డ అమరుడై నిన్ను గద్దెనెక్కించినాం. 1200 మంది వస్తే అందులో 1150 మంది దాకా బీసీలో ఉన్నారు. శ్రీకాంత్ చారి బీసీ బిడ్డ. మేము బలిదానం చేస్తే మీరు పీఠం ఎక్కిరు. మేము ఒకటే చెప్తున్నాం బీసీ ప్రజాప్రతినిధులకు, బీసీ ఓటర్లకు, బీసీ ఎస్సీ ఎస్టీ ఓటర్లందరూ తెలియజేస్తున్నాం. సోదరులారా, బీసీలు అకౌంట్ అక్కడ గెలిపించుకోండి. జనరల్ స్థానంలో బీసీలు అత్యధిక స్థానంలో పోటీ చేసిరు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సోదరులు పోటీ చేసిరు. ఎస్సీ ఎస్టీ సోదరులు స్వయంగా పరిపాలన చేసి సత్తా ఊళ్ళలో కూడా ఎస్సీ ఎస్టీ సోదరులలో ఎన్నుకోవాలని తెలియజేస్తూ, దీంట్లో కూడా కుట్ర చేస్తున్నటువంటి ఆధిపత్య వర్గ కుట్ర, రాజకీయ కుట్రల్ని సమాజాలని తెలియజేస్తూ మీ బైరుశేఖర్గా మీరందరూ ఈ యొక్క పార్టీలను నిలదీయాలని తెలియజేస్తూ ఉన్నాను. సెలవు.